హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, అలాగే డిగ్రీ 5th సెమిస్టర్ అలాగే 6th సెమిస్టర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. సెకండ్ సెమ్ వారికి అలాగే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఇద్దరికి ఒకేసారి మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. మనకి జూన్ మంత్ థర్డ్ వీక్ లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మనకి ఇంకా అఫీషియల్ గా ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేవి అంటే మనకి ఎగ్జామ్ టైం టేబుల్ అనేది ఇంకా అనౌన్స్ అయితే చేయలేదన్నమాట. సో మనకి 10 to 15 days లో ఖచ్చితంగా ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మనకి టైం టేబుల్స్ అనేవి అనౌన్స్ అయితే చేస్తారు. టైం టేబుల్స్ అనేవి రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ అలాగే డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ అలాగే 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ టైం టేబుల్ అనేది మనకి రిలీజ్ అవగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో మాక్సిమం జూన్ థర్డ్ వీక్ లేదా 4th వీక్ లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్ గా సెకండ్ సెమిస్టర్ కావచ్చు అలాగే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు ఖచ్చితంగా ఎగ్జామ్ రిలేటెడ్ సిలబస్ అనేది కంప్లీట్ చేసి రివిజన్ అయితే చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను. సెకండ్ సెమిస్టర్ న్యూ బ్యాచ్ స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 1 వీక్ లో ఆల్ సబ్జెక్ట్స్ అనేవి అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. మీకు గనక పీడిఎఫ్ మెటీరియల్స్ కావాలనుకుంటే మన దగ్గర అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే డైరెక్ట్ గా టెక్స్ట్ అయితే చేయండి. సో మీకు ఆ పీడిఎఫ్ లో ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ తో నీట్ గా అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్ గా కావాల్సిన వారు డైరెక్ట్ గా టెలిగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. లో కాస్ట్ అయితే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ అయితే చేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.